నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన. రాజగోపాల్ సెంటర్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు పాల్గొంటున్నారు. ప్రెస్ను ఉద్దేశించి వారు మాట్లాడుతారు. అందరికీ ప్రణామాలు. ఈనాటి యొక్క విలేకరుల సమావేశంలో ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన చేసిన సమయంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో కూడా సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఎక్కడైనా ఏదైనా ఒక ఉద్యమం జరుగుతోంది అని అంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని గృహ నిర్బంధం చేయటం అనేది ఫ్యాసిజం కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేక ఉంటాయి. దాంతోపాటు ప్రజలు పడుతున్నటువంటి పాట్లు, ఇక్కట్లు, మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అనేకం ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా స్పందించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అర్థం లేకుండా, ఆలోచన లేకుండా పోలీసులు, ప్రభుత్వం మితిమీరి ఆ బీఆర్ఎస్ పరిపాలనలో అదే రకంగా కొనసాగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన కూడా అదే రకంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ సందర్భంలో నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పదలుచుకున్నా. ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నాటి నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలన, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన, ఇప్పటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అది పోలీస్ అధికారులైనా, రెవెన్యూ అధికారులైనా, లేదా ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ యొక్క ఉన్నతాధికారులు నాయకులకి మడుగులొత్తటం, నాయకుల యొక్క సలహాలో అనేక తప్పిదాలకి పాల్పడటం, దానివల్ల ఖజానాకి నష్టం జరగటం, కుంభకోణం వెలుగులోకి రావటం, రాజశేఖర రెడ్డి నాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా అసలు భారతదేశంలోనే ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా ప్రభుత్వ కార్యదర్శులు విచారణని ఎదుర్కొంటున్నటువంటి ఒక సందర్భాలు భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా లేవు. మన తెలంగాణ, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంభవించినాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రాజగోపాల్ సెంటర్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ కోట శ్రీనివాసరావు మాట్లాడారు. బీజేపీ అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్నికలలో అవకతవకలకి పాల్పడటం అన్యాయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నట్టు ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి ఉంటే జరిగిన తప్పులను ఆధారాలతో ప్రజల ముందు ఉంచాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అలాగే రాహుల్ గాంధీని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్డి ఖాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం చూస్తున్నాం. మరి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషనే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ కొమ్ము కాస్తే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రక్రియలో, మన సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఈసీ చేసినటువంటి అక్రమాలను కానీ, మరి అధికార పార్టీ చేసినటువంటి అక్రమాలను కానీ, ఈసీ చేసినటువంటి తప్పుల్ని కానీ లేవనెత్తుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆధారాలతో సహా చూపించినటువంటి ప్రశ్నలకి ఈసీ బాధ్యత వహించి దాని మీద మాకు ఈ దేశ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి అనుమానాలని క్లియర్ కట్ చేయవలసినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది. అటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఈ రోజుని పార్లమెంట్ సభ్యుల్ని రమ్మని, రాహుల్ గాంధీ గారిని రమ్మని తీరా అక్కడ అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఏ స్థాయికి తెచ్చారన్నదే మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? అన్ని వ్యవస్థలను కూడా మీకు అనుకూలంగా తిప్పుకోవడమే. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ నిలదీశారు. రాజకీయ ఉనికి కోసం ఇలా దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. తనకు బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. నెల్లూరు ఇందిరా భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు సమానత్వపు హక్కు చోరీకి గురవుతుందని కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రశ్నిస్తే శాంతియుతంగా 300 మంది ఎంపీలతో కలిసి నిరసన తెలియజేస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంకు చీకటి రోజులని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని, అక్రమ పద్ధతిలో దొంగ ఓట్ల ద్వారా గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందని, చివరకు ఎలక్షన్ కమిషనర్ ను అపాయింట్మెంట్ చేయాలన్న వారికి ఇష్టమైన పద్ధతిలో చట్టాలు చేస్తున్నారని, ఎంపిక ప్రక్రియలో
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను పక్కన పెట్టాలని బీజేపీ ఇష్టానుసారంగా రాజ్యాంగబద్ధ సంస్థను నిర్వీర్యం చేయడానికి పూనుకుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. రాహుల్ గాంధీ పేర్కొన్న విధంగా పారదర్శకంగా డిజిటల్ విధానంలో ఒక వ్యక్తి ఒక ఓటు పద్ధతిలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఒక పక్క నొక్కి ఒక్కానిస్తున్న బీజేపీ నాయకులు అసంబద్ధమైన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వాపోయారు. అంతా కూడా చూస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి, ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి, ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి, ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటు వేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ 324 దగ్గర నుంచి దాదాపు 326 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత, ఓటు ప్రజాస్వామ్యం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అది ఒక రెఫరెండంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది, దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుపడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం లేదనే దానికి ఒక ఉదాహరణ. దేశ చరిత్రలో 300 మంది విపక్ష ఎంపీలు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో 300 మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా, ప్రధానమంత్రి ఒక సభ్యులుగా, విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యులుగా 3 మెన్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర క్యాబినెట్ మంత్రి ఉంటాడు, విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో గాజుల రామారంలోని సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల 20 నుంచి 22 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం మహారాజా గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ తెలిపారు. మంగళవారం సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు వాల్ పోస్టర్లను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ మాట్లాడుతూ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ గాజుల రామారం మహారాజా గార్డెన్ లో జరగనున్నాయన్నారు. ఈ సమావేశానికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి మండలాల నుంచి సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లక్ష్మీ, శివలీల, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి మోదీ పాలన, అలాగే రాష్ట్ర రాజకీయాల గురించి, అంతర్జాతీయ రాజకీయాల గురించి ఈ 3 రోజుల పాటు ఈ మాసంలో చర్చించి రాబో కాలంలో అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టి ఏదైతే కేంద్రము రాష్ట్రము ప్రకటించిన వాగ్దానం అమలు చేసుకుపై మరి ఈ మాసంలో నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యాలను రూపొందించుకుంటాం. మరి ఈరోజు చూసుకుంటే దేశంలో మొదలైన తర్వాత యూపీ, బీహార్ లాంటి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ నాయకులు, మైనార్టీ
బడుగు దళిత మీద విపరీతమైన దాడులు చేసేవారు. మాకు మతాన్ని గుడ్లను గోపాలను పెట్టుకొని ఈరోజు ఈ నిమ్న జాతి వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఏంటంటే ఈరోజు సెంట్రల్ వారికి అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో ఎక్కడ పడితే ఇబ్బంది పడితే ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఫోన్ చేసుకుంటూ భౌతిక దాడులు చేస్తా ఉన్నాం. ఈ భౌతిక దాడులు అరికట్టాలంటే ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఎండగట్టాలంటే ఒక కమిషన్కి సాధ్యమని చెప్పేసి ఈ సమస్య చేసుకుంటున్నాం. ఎందుకంటే పార్లమెంట్ చూస్తున్నాం మనం, ఏ ఒక్క పార్టీ కూడా వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదు. కమిషన్ తప్ప కమిషన్కి ఏముంది, సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ ఈరోజు ఆర్ఎస్లను అడ్డుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మనం ఈ రాష్ట్ర మహాసభలు చాలా కీలకం. మన మీద ఒక ప్రభుత్వ కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. ఈ దేశంలో సెక్యులరాన్ని అలాగే ఈ దళిత మైనార్టీ బీసీల వర్గాల అభ్యున్నత కోసం వారి శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి అందరం కూడా ఈ రాష్ట్ర మహాసభలకు పోయి ఈ మా రాష్ట్ర మహాసభని విజయంతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పనిచేస్తున్నారని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు వడ్డేపల్లి మనోహర్, మహేష్ వర్మలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకోవడం కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ సమాజంలో 60% ఉన్నటువంటి బీసీల ఓట్లు ఎన్నికల్లో ఎంతో కీలకమన్నారు. మన ఓట్లు మనమే వేసుకొని రాజ్యాధికారం సాధించాలని వివరించారు. దీనిలో భాగంగా మంచిర్యాలలో ఈ నెల 20న ఏర్పాటు చేసినటువంటి సభకు మన బీసీల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ సంగం సూర్యారావు, జానయ్య యాదవ్, బీసీ ఉద్యమకారుడు, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘం నాయకులు, బీసీ ప్రజలు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో లక్షెట్టిపేట బీసీ సంఘం నాయకులు మాజీ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, కళ్యాణం రవి, అంకెతి గంగాధర్, చింతకింది సుధాకర్, బొప్పు స్వామి, ముక్కెర చంద్రమౌళి, సిరిపురం రవి, రామ్దేవి, కోటేష్, బైరం చిన్నయ్య, నేరల్లో సత్తయ్య, సంగం లచ్చన్న, గడ్డం సుధాకర్, తోట వెంకటేష్, మాలెం సుభాష్, అంకతి చిన్న తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కూడా పాల్గొని విజయవంతం చేయాలని, సంఘాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ లక్షెట్పేట ప్రెస్ క్లబ్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆశించినటువంటి రాజ్యాన్ని సాధించుకునేందుకు, అధికారాన్ని దక్కించుకునేంత వరకు ఈ అగ్రవర్ణాల పెత్తనం నుంచి విముక్తి కలిగించేందుకు మనం ముందుకు సాగాలని చెప్పేసి, దానికి తోడుగా మీ అందరూ సహకరించి మల్లన్నకు మద్దతు తెలిపి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన. రాజగోపాల్ సెంటర్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.